హలో ఎవ్రీవన్. చూడండి, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వండి. సో ప్రతి క్వశ్చన్ని అర్థమెటిక్ నుంచి సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలి అనేది మన వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 1728 ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 దెన్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈస్. ఓకే, సో ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ని షార్ట్కట్ మెథడ్లో సాల్వ్ చేసి దీన్ని మనం నార్మల్ మెథడ్లో కూడా చూద్దాం. ఓకే, సో క్యూబ్ రూట్ ఆఫ్ 1728 కదా. ఓకే, ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అవునా. సో క్యూబ్ రూట్ ఆఫ్ 1728 అంటే ఏంటి? 12 క్యూబ్ కదా అవునా. సో కాబట్టి మొత్తాన్ని నేను 12 అని రాయొచ్చు. ఓకే, సో 12 ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఓకే, 2 1s 2 6. సో 6 ప్లస్ 1 ఇటు వస్తే ఏమవుతుంది? -1. 6 minus 1 ఈక్వల్ టు ఎక్స్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఎక్స్ ఈక్వల్ టు 5. ఓకే, సో చూడండి, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, ఓకే, సో ఎంపీసీ వాళ్ళు కాకుండా కొంతమంది బైపీసీ స్టూడెంట్స్, సిఈసీ స్టూడెంట్స్, వాళ్ళకి కొంతమందికి ఏంటి అంటే ఈ షార్ట్కట్ మెథడ్ అనేది అర్థం కాకపోవచ్చు. వాళ్ళ కోసం క్లియర్గా చూడండి ఎలా చేయాలి అనేది మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ మీకు ఇది 12 క్యూబ్ ఎలా వచ్చింది, మాకు అసలు క్యూబింగ్ తెలీదు అన్న వాళ్ళ కోసం ఎలా చేయాలి అంటే 1728 కదా అవునా. సో దీన్ని నార్మల్గా ఫ్యాక్టర్స్ రాయండి. 4 టేబుల్ తీసుకోండి, 2 టేబుల్ తీసుకోండి, మీ ఇష్టం ఏదైనా. 4 టేబుల్ నేను తీసుకుంటున్నాను. 4 4s 16, 4 3s 12, 4 2s 8. నెక్స్ట్ 4 10s 40, 4 8s. నెక్స్ట్ 9 టేబుల్, 9 1s 9 2s. ఓకే, నెక్స్ట్ 4 3s 12. ఇక్కడ చూడండి, 4 అనేది మనకి 3 టైమ్స్ ఉంది కాబట్టి 4 క్యూబ్ అని రాస్తున్నాను. ఇంటూ 9 నేను 3 ఇంటూ 3 అని రాయొచ్చు కదా. ఎన్ని టైమ్స్ ఉంది 3 అనేది? 3 టైమ్స్, 1 2 3 కాబట్టి 3 క్యూబ్ అవునా. రెండు క్యూబ్లోనే ఉన్నాయి కాబట్టి హోల్ పవర్ 3 అని రాయొచ్చు. 4 ఇంటూ 3 దట్ ఈస్ 4 ఇంటూ 3 12 కదా. 12 క్యూబ్ అంటే ఏంటి? క్లియర్గా చూడండి, 1728ని మనం ఎలా రాయొచ్చు అంటే 12 క్యూబ్ లాగా రాయొచ్చు అవునా. ఇక్కడ క్యూబ్ రూట్ ఉంది కాబట్టి ఓకే, మనం ఈజీగా 1728 అంటే ఏం రాయొచ్చు? 12 అని రాయొచ్చు. ఇలా నేను ఇక్కడ 12 రాశాను. ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఇది నార్మల్ ప్రాసెస్. ఓకే, 2 1s 2 6. ఓకే, 6 ఈక్వల్ ఇక్కడ మనకు వచ్చే స్టెప్ ఏంటి? 6 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 కదా. ఓకే, సో ఇలా కాబట్టి సో ఈ ప్లస్ 1 ఇటు వస్తే -1 9. ఈ రకంగా మనకి ఎక్స్ ఈక్వల్ టు 5 అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6 mm అంటే ఏంటి? మిల్లీమీటర్స్. 6 millimeters కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ కిలోమీటర్స్ హ్యాస్. 6 మిల్లీమీటర్లను కిలోమీటర్లలో వ్యక్తపరచగా. ఓకే, మనం ఏంటి మిల్లీమీటర్ నుంచి కిలోమీటర్ కన్వర్షన్ చేయాలి. ఓకే, ఇలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకు బేసిక్లో 1 millimeter ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ అనేది క్లియర్గా తెలిస్తాయి. 1/1000 మీటర్స్. 1 millimeter ఈక్వల్ టు 1/1000 మీటర్స్. అలాగే 1 మీటర్ ఈక్వల్ టు 1/1000 కిలోమీటర్స్. ఓకే, సో క్లియర్గా చూడండి, 1 మీటర్ ఈక్వల్ టు 1/1000 కిలోమీటర్స్. ఈ మొత్తాన్ని నాకు 1 millimeter ఈక్వల్ టు 1 millimeterని నేను కిలోమీటర్ లాగా మార్చాలి అంటే ఫస్ట్ ఏంటి? మీటర్లోకి కన్వర్ట్ చేయాలి. మీటర్ నుంచి మళ్ళీ కిలోమీటర్ లాగా అవునా. అంటే ఏంటి? 1/1000 మీటర్స్. ఓకే, ఈ మీటర్ నేను ఎలా రాయొచ్చు? 1/1000 ఇంటూ 1 మీటర్ అని రాయొచ్చు కదా అవునా. ఈ 1 మీటర్ ప్లేస్లో 1/1000 కిలోమీటర్ రాస్తున్నాను. ఈ 1/1000 యాస్ట్రీస్గా ఉంచి ఈ 1 మీటర్ ప్లేస్లో 1 మీటర్ అంటే ఎన్ని కిలోమీటర్స్? 1/1000 కిలోమీటర్స్. చూడండి, మిల్లీమీటర్ నుంచి కిలోమీటర్ కన్వర్షన్కి వచ్చిందంటే 1 ఓవరాల్గా ఎంత వచ్చింది? 10⁶ కదా. చూడండి, 3 + 3 6 కదా. సో 1 millimeter ఈక్వల్ టు 1/10⁶ కిలోమీటర్స్. 1/10⁶ అంటే ఏంటి? రైట్ సైడ్ నుంచి 6 డిజిట్స్ తర్వాత నాకు పాయింట్ వస్తుంది. 1 2 3 4 5 6. ఇక్కడ నాకు పాయింట్ వస్తుంది. లాస్ట్లో మనకి ఏమొస్తుంది? ఇక్కడ 6 కాబట్టి 6 millimeter కదా మనం ఫైండ్ అవుట్ చేసేది. కాబట్టి 6/10⁶ ఫైండ్ అవుట్ చేయాలి మనకి. 1 millimeter అంటే 1/10⁶. 6 millimeter కాబట్టి 6/10⁶. సో యూనిట్ ప్లేస్లో 6 ఉంటుంది, మిగతావన్నీ మనకి జీరోస్. ఓకే, క్లియర్గా చూడండి, 5 zeros అండ్ 6 ఎక్కడ ఉంది? ఇది కాదు, ఓన్లీ 3 zeros ఉన్నాయి. 1 2 3 4 5 అండ్ లాస్ట్లో 6 ఉంది. చూడండి, ఇక్కడ ఏమైంది? ఓన్లీ 4 zeros ఉన్నాయి. కాదు, ఇక్కడ 1 2 3 4 5 6 zeros ఉన్నాయి. సో రాంగ్. అందుకే మనకు క్లియర్గా తెలిస్తే తప్ప సో ఇలా క్లోజ్గా ఉన్న ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయలేము. ఓకే, సో నాకు తెలిసి మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో లెట్ us move to the next question. So the ratio of boys to girls in a school is 9:11. Then the percentage of girls in that school is. ఓకే, క్లియర్గా చూడండి, స్కూల్లో ఓకే మనకి రేషియో ఏమి ఇచ్చాడు? బాయ్స్ అలాగే గర్ల్స్ రేషియో ఇచ్చాడు. దట్ ఈస్ 9:11. ఓకే, మనకి క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు? ద పర్సంటేజ్ ఆఫ్ గర్ల్స్ ఇన్ దట్ స్కూల్. ఓకే,
సో ఇది జీ కదా, గర్ల్స్ కాబట్టి సారీ. సో మనకేంటి గర్ల్స్ అడుగుతున్నాడు. టోటల్ గర్ల్స్ అంటే ఇదే కదా, గర్ల్స్ కావాలి కాబట్టి 11 టోటల్ ఎంత 9 + 11 20% కాబట్టి ఇంటూ 100. ఓకే, సో 21 25 11 5 55%. ఓకే, ఇదే క్వశ్చన్ని మనం ఇదంతా చేయకుండా ఇంకా షార్ట్కట్లో ఎలా చేయాలి అంటే, మన క్వశ్చన్లో అడుగుతుంది ఏంటి అంటే గర్ల్స్ గురించి. గర్ల్స్ అంటే ఇదే కదా, గర్ల్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు 11 పార్ట్స్. అంటే 11 మల్టిపుల్ ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. అంటే 11 1 కానివ్వండి, 2 కానివ్వండి, 11 మల్టిపుల్ అయి ఉండాలి. ఓకే, ఇది 11 టేబుల్లో 45 రాదు, 20 రాదు, ఓన్లీ 55 మాత్రమే 11 టేబుల్లో వస్తుంది. కాబట్టి అసలు ఏమీ సాల్వ్ చేయకుండా కూడా మనం ఆన్సర్ అనేది పెట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ the value of x power minus 5 by x power 7 by x power 12 is. ఓకే, ఈ క్వశ్చన్ని మనం 2 మెథడ్స్లో అట్లా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ x పవర్ -5 అంటే ఎలా రాయాలి, 1 by x power 5 అని రాస్తాం. ఓకే, బై x పవర్ 7 by x పవర్ 12 కదా, అవును. సో దీన్ని ఎలా రాస్తాం, 1 by x పవర్ 5 డివైడెడ్ బై 1 by x పవర్ 12. ఓకే, ఈ ప్లస్ అండ్ డినామినేటర్కి వచ్చేసరికి -7 లాగా చేంజ్ అయిపోతుంది. ఓకే, సో 1 by x పవర్ 5 by 1 by x పవర్ 5 క్లియర్గా చూడండి, ఇలాగే రాస్తాం కదా, 1 by x పవర్ 5 హోల్ డివైడెడ్ బై అంటే కదా 1 by x పవర్ 5. సో మొత్తం క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చే వాల్యూ ఏంటి 1. ఓకే, సో ఇలా చేయొచ్చు. లేదు మాకు ఈ ప్రాసెస్ అర్థం అవ్వట్లేదు అంటే జనరల్గా మనకి ఫార్ములాస్ ఏంటి, ఏ పవర్ m by a పవర్ n ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఏ పవర్ m మైనస్ n కదా. ఓకే, సో ఫస్ట్ చూడండి x పవర్ -5 అంటే ఏం రాస్తాం, 1 by x పవర్ 5 రాస్తాం యాస్ట్రేస్. ఓకే, బై ఇక్కడ చూడండి ఇది ఏ పవర్ m by a పవర్ n ఫామ్లో ఉంది, ఏ పవర్ m by a పవర్ n అన్న, ఏ పవర్ m మైనస్ n అంటే ఏం రాయాలి, 7 - 12 రాయాలి, అవునా. x పవర్ 7 - 12. ఓకే, లేదు అంటే ఇది కూడా యాస్టేజ్ అలాగే ఉంచండి, x పవర్ -5 అని అలాగే ఉంచి. ఓకే, x పవర్ 7 - 12 నాట్ 12 - 7 m - n. ఓకే, క్లియర్గా చూడండి, హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ కాదు, న్యూమరేటర్లో ఉన్న పవర్ నుంచి డినామినేటర్లో ఉన్న పవర్ని సబ్ట్రాక్షన్ చేయాలి. కొంతమంది మిస్టేక్స్ చేస్తారు ఇక్కడ. ఓకే, x పవర్ -5 డివైడెడ్ బై x పవర్, ఇక్కడ కూడా ఏమొస్తుంది 7 - 12 అంటే -5. ఓకే, సో సేమ్ ఉన్నాయి, ఇక్కడ -5 ఇక్కడ -5 కాబట్టి సో క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ ఏంటి 1 వస్తుంది. ఓకే, సో ఈ రకంగా మనం ఒకే క్వశ్చన్ని డిఫరెంట్ వేస్లో మనం సాల్వ్ చేయొచ్చు. లేదు మాకు ఇలా కూడా అర్థం అవ్వలేదు, ఇంకొంచెం డీటెయిల్గా ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే సో క్లియర్గా చూడండి, ఇదే క్వశ్చన్ని మనం ఇంకా ఎలా డిస్కస్ చేయొచ్చు అంటే. ఓకే, x పవర్ -5 అంటే 1 by x పవర్ 5 రాస్తున్నాను బై. సో క్లియర్గా చూడండి ఇక్కడ ఏం రాస్తున్నాను, x పవర్ 7 by x పవర్ 12 కదా, అవునా. సో జనరల్గా మనకి 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి, a by b by c by d అంటే ఫార్ములా ఏంటి అంటే a by b బై కాస్త ఇంటూ లాగా చేంజ్ అయ్యి ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, c by d కాస్త d by c లాగా చేంజ్ అవుతుంది. ఈ ఫార్ములాను బేస్ చేసుకుని కూడా చేయొచ్చు. 1 by x పవర్ 5 ఇంటూ x పవర్ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది 12 by x పవర్ 7. ఇప్పుడు చూడండి 1 by x పవర్ 5 ఇంటూ ఇక్కడ ఏం చేస్తాం, a పవర్ m మైనస్ n కదా, x పవర్ 12 - 7. సో 1 by x పవర్ 5 ఇంటూ x పవర్ 5. ఓకే, x పవర్ 5 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది అంటే ఓన్లీ 1. ఓకే, సో ఇలా మీకు ఏ మెథడ్లో అర్థమైతే ఆ మెథడ్లో చేయండి. సో సింగిల్ క్వశ్చన్కి సింగిల్ ఆన్సర్ వస్తుంది, దట్ ఈస్ ఆప్షన్ C is the right answer, that is 1 is the right answer. Okay, the value 1. Next question. So this is the last question in this video. So the measures of two adjacent angles of a parallelogram are in the ratio 5:7. Then the angles of the parallelogram are. ఒక సమాంతర చతుర్భుజంలోని రెండు ఆసన్న కోణాల నిష్పత్తి 5:7 అయితే ఆ సమాంతర చతుర్భుజంలోని కోణాలు. ఓకే, సో ఫస్ట్ క్లియర్గా చూడండి, ప్యారలలోగ్రామ్ ప్రాపర్టీస్ అనేది మనకు తెలిసి ఉండాలి. క్వశ్చన్ సింప్లిఫై చేయాలంటే ఇది ప్యారలలోగ్రామ్ కదా, ప్యారలలోగ్రామ్లో మనకు ప్రాపర్టీస్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ది అడ్జసెంట్ యాంగిల్స్ అనేవి ఎలా ఉంటాయంటే, సపోజ్ ఇది ఎక్స్, ఇది యాంగిల్ ఎక్స్, యాంగిల్ వై అనుకుంటే సమ్ ఆఫ్ ది అడ్జసెంట్ యాంగిల్స్ అనేది ఆల్వేస్ 180 degrees. ఓకే, మీరు E2 తీసుకున్నా ఓకే. ఓకే, లేదు ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ యాడ్ చేసినా కూడా, ఈ రెండింటిని యాడ్ చేసినా 180 degrees వస్తుంది. లేదు ఇది ప్లస్ మేము ఇదే యాడ్ చేస్తాం, ఈ రెండు యాడ్ చేసినా 180, ఈ రెండు యాడ్ చేసినా 180. మీరు ఏమైనా తీసుకోండి, సమ్ ఆఫ్ టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఈక్వల్ టు హౌ మచ్ 180 degrees. ఓకే, ఇప్పుడు చూడండి మనకి రేషియో ఇచ్చాడు, ఒకటి 5 అని, సపోజ్ ఇది 5 అనుకుందాం. ఈ రేషియో ఎంత ఇచ్చాడు, ఇది 5 ఇచ్చాడు, ఇది 7. ఓకే, అంటే 5:7, 5 7 అంటే ఎంత, టోటల్ 12 కదా. నేను పార్ట్స్ లాగా కౌంట్ చేస్తున్నా, 5 + 7 ఎంత, టోటల్ 12 పార్ట్స్ కదా.
12 పార్ట్స్ మనం సమ్ చేస్తే ఎంత రావాలి, 180 డిగ్రీస్ రావాలి. అయితే మనకి క్వశ్చన్లో ఏం అడుగుతున్నాను, అయితే ఆ యాంగిల్స్ ఏంటి అని అడుగుతున్నాను. 12 పార్ట్స్ 180 డిగ్రీస్ అయితే ఫస్ట్ 1 పార్ట్ ఎంత చూడండి, 12 1s ఓకే, 12 5s 15 ఓకే. 1 పార్ట్ మనకి ఎంత వస్తుంది, 15 డిగ్రీస్ వస్తుంది. మనకి ఇచ్చిన రేషియో ఏంటి, 5:7 కదా, అవునా. 1 పార్ట్ 15 అయితే 5 పార్ట్స్ ఎంత, 5 × 15 దట్ ఈస్ 75 డిగ్రీస్. అండ్ నెక్స్ట్ 15 7 ఎంత, 105 డిగ్రీస్. క్లియర్గా చూడండి, ఇది ప్యారలలోగ్రామ్లో మనకి ప్రాపర్టీస్ ఏంటి, 2 ప్రాపర్టీస్ ఉంటాయి మెయిన్గా ప్యారలలోగ్రామ్లో. సమ్ ఆఫ్ 2 అడ్జసెంట్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అయితే ఇంకో ప్రాపర్టీ ఏంటంటే ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఎప్పుడూ ఈక్వల్గా ఉంటాయి. ఇది 75 డిగ్రీస్ వచ్చింది, ఇది ఎంత వచ్చింది నాకు, 105 వచ్చింది. ఓకే, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అన్నా కదా, ఇది 75 అయితే ఇది ఎంత అవుతుంది, ఇది కూడా 75 డిగ్రీస్. ఇది 105 అయితే ఇది కూడా మనకి 105 డిగ్రీస్. యాంగిల్స్ ఏంటి క్లియర్గా చూడండి, 75 ఇందులో లేదు. ఓకే, 75 105 75 105 దట్ ఈస్ ఆప్షన్ డి ఈజ్ 100% రైట్ ఆన్సర్. ఓకే, సో నాకు తెలిసి మీ అందరికీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అని అనుకుంటాను. ఎవరికైతే ఈ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా అర్థమైందో సో వాళ్ళందరికీ నేను ఒక చిన్న క్వశ్చన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఓకే, సో ఇది 5:7 కాకుండా సపోజ్ 8:10 ఉంది అనుకోండి. ఓకే, సో రేషియో అనేది 8:10 ఉంటే అప్పుడు యాంగిల్స్ ఏమవుతాయి అనేది మీరు సాల్వ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో మీ అందరు కనుక ఈ సెషన్ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి. ఓకే, సో రేపటి నుంచి జరగబోయే సో రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో తప్పకుండా వాచ్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.